ప్రభాత్ టాకీస్ వైజాగ్లో ఆనాటి సినీ ప్రియులకు ఎంతో పరిచయమైన పేరు ప్రభాత్ టాకీస్. 1950లో పూర్ణ మార్కెట్ ప్రాంతంలో మెయిన్ రోడ్లో నిర్మించబడిన ఈ థియేటర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు సందడి చేశాయి. ఈ థియేటర్లో నటసామ్రాట్ ఏఎన్ఆర్ గారి చిత్రాలు బాగా ఆడేవి. ఆయన నటించిన 8 సినిమాలు ఈ థియేటర్లో 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. ఈ థియేటర్లో తొలి 100 రోజుల చిత్రం కూడా ఆయనదే. 1955లో విడుదలైన రోజులు మారాయి చిత్రం తొలి 100 రోజుల చిత్రంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 1957లో తోడికోడళ్ళు, 1958లో చెంచు లక్ష్మి, 1959లో ఇల్లరికం, మాంగళ్య బలం, 1961లో వెలుగు నీడలు, సుదీర్ఘకాలం తర్వాత ఆత్మీయులు, మంచివాడు చిత్రాలు కూడా ఇలా వరుసగా 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన హృదయమైన చిత్రం రాము ఈ థియేటర్లోనే 100 రోజులు ప్రదర్శించబడింది. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అగ్నిపర్వతం, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఎవర్ గ్రీన్ చిత్రం సీతారామ కళ్యాణం, డైరెక్టర్ వంశీ అపూర్వ సృష్టి అన్వేషణ వంటి చిత్రాలు ప్రభాత్లోనే శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ తర్వాత ఈ థియేటర్లో రిపీట్ రన్ సినిమాలు ప్రదర్శించబడ్డాయి. 1989లో ఈ థియేటర్ పూర్తిగా మూసివేయబడింది. జ్యోతి థియేటర్. కొన్ని థియేటర్లకు సినిమా చరిత్ర మాత్రమే కాదు, విజయాల చరిత్ర కూడా ఉంటుంది. అటువంటి థియేటర్లలో జ్యోతి థియేటర్ ముందు వరుసలో ఉంటుంది. 1972లో డాబా గార్డెన్స్, డాల్ఫిన్ హోటల్ సమీపంలో అత్యంత అధునాతన సినిమా థియేటర్గా నిర్మించబడిన ఈ థియేటర్లో తొలి చిత్రంగా నటసామ్రాట్ ఏఎన్ఆర్ గారు నటించిన విచిత్ర బంధం చిత్రం ప్రదర్శించబడింది. తొలి 100 రోజుల చిత్రం కూడా ఈ చిత్రమే. ఆ తర్వాత బంగారు బాబు, బంగారు బొమ్మలు, అందరూ దొంగలే, మంచి మనుషులు, ఆరాధన, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, ధర్మచక్రం, సుందరాకాండ, అల్లుడా మజాక, చంటి, ప్రేమంటే ఇదేరా, పెదరాయుడు, సూర్యవంశం, జయం మనదేరా, మల్లీశ్వరి వంటి ఎన్నో చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంద్ర, సింహాద్రి వంటి చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. 189 రోజుల లాంగ్ రన్తో థియేటర్ రికార్డుగా నిన్నే పెళ్లాడుతా చిత్రం గుర్తింపు పొందింది. దశాబ్దాల పాటు ఎన్నో విజయవంతమైన సినిమాలతో అలరించిన జ్యోతి థియేటర్ ప్రస్తుతం రన్నింగ్లో లేదు. జగదాంబ థియేటర్. వైజాగ్ పేరు చెబితే గుర్తొచ్చే పేరు ఇది. హోల్సేల్ వ్యాపారి రామకృష్ణ థియేటర్ నిర్వాహకుడు వేగి భద్రాచలం గారు చెన్నైలో సఫైర్ థియేటర్ చూసి మనసుకు నచ్చి వైజాగ్లో 4200 చదరపు గజాల స్థలాన్ని కొని ఈ థియేటర్ను నిర్మించారు. ఈ థియేటర్కు తమ తల్లిగారి పేరైన జగదాంబ పేరు పెట్టారు. 1970 అక్టోబర్ 27న ఆనాటి ఉప ముఖ్యమంత్రి జెవి నరసింహారావు గారి చేత ఈ థియేటర్ ప్రారంభించబడింది. 1200 సీటింగ్ కెపాసిటీతో 70mm తెరతో స్టీరియోఫోనిక్ సౌండ్ వంటి టెక్నాలజీతో ఈ థియేటర్ను రూపొందించారు. ఈ థియేటర్ మొదట్లో హాలీవుడ్ చిత్రాలకు చిరునామాగా ఉండేది. ఎల్లమ్మ తోట జంక్షన్ ఈ థియేటర్ వచ్చాక జగదాంబ జంక్షన్ గా, జగదాంబ సెంటర్ గా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఇదే థియేటర్లో శారద, రమాదేవి వంటి మరో 2 తెరలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఈ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రాలు ఎక్కువగా 100 రోజులు ప్రదర్శించబడేవి. కొండవీటి దొంగ, ఘరానా మొగుడు, హిట్లర్, చూడాలని ఉంది, స్నేహం కోసం, డాడీ, అంజీ, స్టాలిన్ వంటి చిత్రాలు వరుసగా 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రేమించుకుందాంరా, భద్రి, ఛత్రపతి వంటి చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. కింగ్ నాగార్జున గారు నటించిన శివ చిత్రం 155 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. ఈ థియేటర్ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మనోరమ థియేటర్. వైజాగ్లోని అలీపురం ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్. ఈ మనోరమ థియేటర్ని 1967లో నిర్మించారు. ఈ థియేటర్ అసలు స్థాయిని తెలుసుకోవాలంటే అక్కడ ఆడిన సినిమాలు రన్ చూస్తే అర్థమవుతుంది. 1975లో అందాల నటుడు నటభూషణ్, శోభన్ బాబు గారు నటించిన జేబు దొంగ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఆ రోజుల్లో ఒక సినిమా ప్రేక్షకులకు ఎంత నచ్చిందో చెప్పడానికి 100 రోజుల రన్ ఒక పెద్ద విజయానికి గుర్తుగా ఉండేది. 1977లో నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన యమగోళ చిత్రం మనోరమ థియేటర్లో ఏకంగా 154 రోజులు ప్రదర్శించబడింది. అంటే దాదాపు 5 నెలల పాటు ప్రేక్షకులను థియేటర్కు రప్పించిన సినిమా అన్నమాట. 1980లో నటరత్న ఎన్టీఆర్ నటించిన మరో సినిమా మరింత సందడి చేసింది, సర్దార్ పాపారాయుడు. ఈ చిత్రం యమగోళ రికార్డు బ్రేక్ చేసి 171 రోజులు ప్రదర్శించబడింది.
అదే సంవత్సరంలో విడుదలైన నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారి 7 అంతస్తుల మేడ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. 1982లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన బంగారు భూమి చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ థియేటర్ పూర్తిగా కూల్చివేయబడింది. ప్రస్తుతం అక్కడ ఎలా ఉందో మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. మరిన్ని మీ అభిమాన థియేటర్ల వీడియో కోసం పార్ట్ 4 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.